ఒకప్పుడు మనం నివసించే భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించేవారు. ఓ బంతిలాగా గుండ్రంగా ఉంటుందని వారి ఊహకు కూడా అందని కాలంలో భూమి గురించి చాలా స్వల్పంగానే తెలుసు. టెక్నాలజీల ప్రవేశంతో కొత్త విషయాలు తెలియడం మొదలైంది. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి కూడా ఒకటి. సూర్యుడు నుంచి మూడవ గ్రహమైన భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒకసారి పరిభ్రమిస్తుండగా 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి భ్రమణాక్షణం దాని పరిభ్రమణ కక్షతలానికి లంబకంగా కాక వంగి ఉన్న కారణంగా ఋతువులు ఏర్పడతాయి. భూమి చంద్రుల గురుత్వాకర్షణ శక్తులు పరస్పర ప్రభావాలు కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్షలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది. అప్పటి నుంచి సూర్యుని నుండి భూమికి మధ్య ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు కారణంగా జీవులు వృద్ధి చెందాయి. భూమిపై సంభవించిన పరిణామాల కారణంగా ఇప్పటి వరకు భూమిపై జీవించిన జీవ జాతుల్లో 99% వరకు అంతరించిపోయాయి. మనల్ని విశ్వాంతరాల్లో అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించే వాహక నౌకగా భూమిని చెప్పుకోవచ్చు. సూర్యుడు చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది కాకుండా భూమిని తన చుట్టూ తిప్పుకునే సూర్యుడు తన కుటుంబంతో పాటు గెలాక్సీలో గంటకు 4,47,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంటాడు. అంటే సెకండ్కు 200 కిలోమీటర్లు. అలాంటి మరెన్నో గెలాక్సీలు విశ్వాంతరాల్లో డాన్సింగ్ చేస్తున్నాయి. అంత వేగంతో ఈ ప్రక్రియ నిరంతరం జరిగిపోతూనే ఉంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టేక్ ఆఫ్ సమయంలో సీట్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అదే ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నిశ్చేష్టంగా ఉండడం అన్న చర్యల వల్లే విశ్రాంత స్థితిలో ఉండేలా చేస్తుంది. ఇక విమానం ఆకాశంలో నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత అసలు కదులుతున్నట్లు అనిపించదు. ఆ సమయంలో అటు ఇటు నేలపై నడిచినట్టు విమానంలోనూ నడవడానికి వీలు కలుగుతుంది. అంటే విమానం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు దాదాపు నిశ్చల స్థితికి చేరుకుంటుంది. భూమి విషయంలోనూ అదే జరుగుతుంది. సూర్యుడు చుట్టూ స్థిరమైన వేగంతో తిరుగుతుండడం వల్ల భూమి కదలికలు కనిపించవు. మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతిదీ ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. భూమితో పాటే తిరుగుతున్న కారణంగా కదులుతున్నట్లు అనిపించదు. అయితే భూమిని అర్థం చేసుకునే క్రమంలో ఇతర కీలక అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించదో అర్థం చేసుకోవడానికి గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటీ కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సపోజ్ వేగంగా రేసులో దూసుకుపోయే ఫార్ములా 1 కారులో ఒకే లైన్ లో నిర్దిష్ట వేగంతో స్థిరంగా వెళ్తున్నప్పుడు కారు కదులుతున్నట్లుగా అనిపించదు. కానీ కారు మలుపులు తిరుగుతున్నప్పుడు కారు డ్రైవర్ ను బయటకు నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే కారు మలుపు తిరగడానికి వ్యతిరేక దిశలో ఇది ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్ ను బయటకు విసిరేయకుండా సీట్ బెల్ట్ కాపాడుతుంది. అందుకే మనం కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్తారు. భూమి విషయంలోనూ అదే మాదిరిగా జరుగుతుంది. భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది. అది మనల్ని అంతరిక్షంలోకి విసిరేసేలా చేస్తుంది. కానీ భూమికి ఉండే సహజ గురుత్వాకర్షణ శక్తి ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది. ఆ కారణంగా ఒక విధంగా మనం భూమికి అతుక్కుపోయి ఉండటం జరుగుతుంది. ఆ సమయంలో భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి కారు సీటు బెల్ట్ మాదిరిగా పనిచేస్తుంది. గతంలో సాంకేతికత అభివృద్ధి చెందిన కాలంలో విశాల విశ్వాంతరాలకు భూగ్రహమే కేంద్రమని, దాని చుట్టూనే మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉంటాయని నమ్మేవారు. ఈ విశ్వానికి భూమి కేంద్రమని ఎంతో కాలం విశ్వసించారు. ఎందుకంటే ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు కదిలిపోవడం జనానికి కనిపించేది. ఎప్పుడైతే దుర్భిణీలు కనిపెట్టడం జరిగిందో అప్పటి నుంచి భూమికి సంబంధించిన అపోహలు తొలగిపోవడం మొదలైంది. నికోలస్ కోపర్నికస్, జోహన్నెస్ కెప్లర్ సూర్యకేంద్రిక నమూనా అభివృద్ధి చేసిన తర్వాత గురుడి చుట్టూ 4 ఉపగ్రహాలు ఉన్నాయని గెలీలియో కనుగొన్న తర్వాత గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని తెలిసింది. అయితే భూగ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని, ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మిన వారు వాదించేవారు. కానీ దాన్ని ఖండించేందుకు గెలీలియో ఒక విధానం కనుగొన్నారు. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక స్థిరమైన వేగంతో ఓడ ప్రయాణిస్తున్నప్పుడు ఒక పాత్రలో నీటి చుక్కలు వేస్తూ ప్రయోగం చేశారు. అప్పుడు ఆయన ఒక విషయం గమనించారు. ఓడ ముందుకు కదులుతున్నప్పటికీ నీటి చుక్కలు అటు ఇటు పోకుండా పాత్రలోనే పడ్డాయి. ఈ ప్రయోగం ద్వారా ప్రతి ఒక్కటి మనం ఎక్కడ ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందన్న రిలేటివిటీ లేదా సాపేక్షతా సూత్రాన్ని ఆయన నిరూపించారు. భూమి కదులుతున్నట్లు గ్రహించలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఆ కదలికలను మనం అలవాటు పడ్డాం. నిజానికి మనం ఈ కదలికకు పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డాం. అందుకే భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే
భూమిని ఆవరించుకుని ఉండే వాతావరణం కూడా భూమితో పాటు అదే వేగంతో కదులుతుండడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భూమి చుట్టూ ఉన్న గాలి పొర కూడా అదే వేగంతో తిరుగుతుండడం వల్ల భూమి తిరుగుతున్నప్పుడు మనకు గాలి కూడా తిరుగుతున్నట్లు అనిపించదు. భూమి కదలిక విశ్వంలో గాలిని సృష్టించదు, ఎందుకంటే విశ్వం అంతా శూన్యంగా ఉంటుంది. మనం నివసించే భూమిపై వాతావరణం అన్న మాధ్యమం ఉంటుంది. కాబట్టి శబ్దాలు ఆ మాధ్యమం ద్వారా ప్రయాణించడం ద్వారా చెవులు వాటిని గ్రహిస్తాయి. కానీ అంతరిక్షంలో ఉండేది శూన్యమే కాబట్టి అక్కడ శబ్దం ప్రయాణించడానికి మాధ్యమం ఉండదు. అందుకే అక్కడ గొంతు చించుకున్నా శబ్దం బయటకు రాదు. పైగా అక్కడ పీల్చుకునేందుకు గాలి ఉండదు కాబట్టి స్పేస్ సూట్ ధరించకుండా జీవించడం సాధ్యపడదు. మీకు తెలుసా, మనం నివసించే భూమి మ్యాపుల్లో చూపినట్టు సంపూర్ణ గోళం కాదు, అంటే గుండ్రంగా బంతిలా ఉండదు. ధృవాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ధృవాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు. భూమి సంపూర్ణ గోళాకారంలో లేకపోవడంతో పాటు ద్రవ్యరాశి కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండదు. దీంతో గురుత్వాకర్షణ క్షేత్రంలోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుగా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. అయితే ఈ హెచ్చుతగ్గులను మనుషులు నేరుగా గుర్తించడం కొంచెం కష్టం. ఈ శక్తిని ఉపయోగించుకుని రాకెట్ ప్రయోగాలను ఆ దిశగా ప్రయాణించేలా చేస్తుంటారు. అలా చేయడం ద్వారా రాకెట్ వినియోగించే ఇంధనం ఆదా అవుతుంది. భూమిపై 4/3 నీరే ఉంటుంది. అది ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. హిమానీ నదులు, చిత్తడి నేలలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహాసముద్రాల రూపంలో నీరు నిల్వ ఉంటుంది. ఈ మొత్తం నీటితో 97% సముద్రాల్లో ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్రాల్లోంచి నీరు ఆవిరిగా మారి మేఘాలై భూమిపై వర్షించడం ద్వారా తీయటి నీరు ఉత్పన్నమవుతుంది. ఆ నీరే నదుల ద్వారా తిరిగి సముద్రంలోకి వెళ్లి కలుస్తుంది. ఈ ప్రక్రియనే ఋతువులు అంటారు. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్షం మొదలవుతుంది. భూమి వాతావరణం అంతరిక్షంల మధ్య రేఖను కార్మన్ లైన్ అని పిలుస్తారు. సముద్ర తలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది మొదలవుతుంది. సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల ఎత్తులోనే భూమి వాతావరణంలో 75% ద్రవ్యరాశి ఉంటుంది. భూమి లోపల పలకాలు కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపాన్ని నిత్యం మార్చుకుంటూ ఉంటుంది. ఈ కారణంగానే భూమిపై పర్వతాలు ఏర్పడటం, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతుంటాయి.